హలో నమస్తే, అందరికి నమస్కారం. ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి వార్త, ఇద్దరు జర్నలిస్టులు చేసిన పనికి మొత్తం ఏపీ అంతా బుగ్గమంటుంది. కానీ నిజమైనటువంటి ఎవరు వైశ్యులు, ఎవరు బ్రోకర్లు, ఎవరు వ్యభిచారులు అనే మాట విషయానికి వస్తే నిజమైనటువంటి జర్నలిజాన్ని భ్రష్ట పట్టించినటువంటి వీళ్ళిద్దరూ మాత్రమే వ్యభిచారులుగా అనుకోవాలి. అసలు నిజంగా వీళ్ళకి సిగ్గుంటే, నిజంగా మానవత్వం ఉంటే, జర్నలిజం మీద ప్రేమ ఉంటే, నిజంగా జర్నలిజం అంటే ఏంటి, అసలు జర్నలిజం మీద ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి కృష్ణమరాజు ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన సమర్థిస్తున్నటువంటి కొమ్మనేని శ్రీనివాసు సాక్షి మీడియాలోని ఆయన మాట్లాడుతున్నప్పుడు కనీసం అలా మాట్లాడకూడదు అని మాటలు కూడా అనలేనటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది అంటే ఎంతవరకు, ఎంత పీక్ స్టేజ్ వరకు వెళ్తున్నదో అర్థమవుతూ ఉన్నది. కానీ అసలు జర్నలిజంలోని ఇట్లాంటి మాటలు ఎప్పుడు కూడా ఎక్కడ వినలేదు, ఎక్కడ కూడా చూడలేదు. వైశ్యులు రాజధాని, ఓకే నిజమే, ఒకటే మాట్లాడుకుందాం. నిజమైనటువంటి బ్రోకర్లు, నిజమైనటువంటి ఏదైతే మీరు చేస్తున్నటువంటి వ్యభిచారము, మీ రొంపులో నుంచి ఆ మహిళలని కించపరచడం ఎంతవరకు నిజం, ఎంతవరకు మీకు సబు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్గా సిగ్గుపడుతూ ఉన్నాం. జర్నలిజం అంటే మీకంత చులకనైపోయిందా? ఒక పార్టీ కోసం పనిచేస్తారా? ఒక ప్రాంతం కోసం పనిచేస్తారా? జర్నలిజం అంటే ఏంటి? అసలు ఫోర్త్ ఎస్టేట్ అనిపించే జర్నలిజాన్ని పూర్తిగా కించపరిచి మహిళల్ని అగౌరవపరిచినటువంటి మీలాంటి దుర్మార్గుల పైన, మీలాంటి నీచుల పైన మీరు జర్నలిజం అనే పదానికి సిగ్గుచెట్టుగా ఈరోజు మాకు అనిపిస్తూ ఉన్నది. కానీ వీళ్ళిద్దరూ ఈ జర్నలిజమా అంతే మాకు సిగ్గు వేస్తుంది. ఈరోజు వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఇక్కడ మనం చూడొచ్చు. ఈరోజు మార్నింగ్ ఉదయం హైదరాబాద్లోని సాక్షి మీడియా అది ఎవరైతే ఉన్నారో అందులో పనిచేస్తున్నటువంటి కొమ్మనేని శ్రీనివాసుని ఈరోజు పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. పుల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా రిజిస్టర్ అయింది, కేసు కూడా నమోదైంది. కేసు నమోదవడంతో ఈరోజు మార్నింగే ఉదయమే హైదరాబాదు పోలీసులు, అమరావతి నుంచి పోలీసులు చేరుకొని వాళ్ళని ఆయన నివాసంలోనే కొమ్మనేని శ్రీనివాసును అదుపులోకి తీసుకొని ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసినటువంటి విధానం చూసే ముందు ఎంత 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 రోజులతో మహిళల మీద మాట్లాడినటువంటి చూడండి, వాళ్ళు చెప్పులతో కొట్టే పరిస్థితి తీసుకొచ్చున్నారు. ఎట్లా చెప్పులతో కొడుతున్నారు? జర్నలిజం అంటే చీచి అనిపిస్తూ ఉన్నది. ఇట్లాంటి వాళ్ళ జర్నలిజము, వీళ్ళ జర్నలిజం చేసేది ఎంతవరకు సబబు? ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ జర్నలిస్టులిద్దరిని కూడా అరెస్ట్ చేయాలని కూడా తెలుగులో ఓ పక్క వాళ్ళు ఓ పక్క మాట్లాడుతూ ఉన్నారు, ఓ పక్క మహిళలు కూడా అక్కడ ధర్నాకు దిగారు. కానీ ఒకటైతే చెప్పవచ్చు, అసలు ప్రభుత్వానికి సూచనలు ఇస్తే ఎంతో హర్షించేవారు. ఎంతో ఈ రాష్ట్రానికి మనలాంటి జర్నలిస్టుల వల్ల ఈ జర్నలిజాన్ని రాష్ట్రానికి సలహాలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ మన సలహాలు తీసుకునే పరిస్థితి వచ్చేది. కానీ రాజధాని అంటే ఏంటి? రాజధాని ఒక దగ్గర పెట్టిన దాని కన్నా రాజధాని వికేంద్రీకరణ చేయాలి. అన్ని జిల్లాల 13 జిల్లాల్లో కూడా వికేంద్రీకరణ చేసి ప్రతి జిల్లాలో డెవలప్మెంట్ చేయాలని అడిగి ఉంటే కృష్ణరాజు గారిని, కొమ్మనేని శ్రీనివాసుని హర్షించేవాళ్ళు ఈరోజు మహిళలు. కానీ నిజమైనటువంటి ఈరోజు ఎవరు అని బ్రోకర్లు, ఎవరు ఈరోజు ఏదైతే వ్యభిచారులు అనే పదము, నిజంగా మీరిద్దరే వ్యభిచారులు. జర్నలిజంలోని మీరిద్దరు చేస్తున్నటువంటి వ్యభిచారము చాలా దారుణమైనటువంటి వ్యభిచారము. మీరు మహిళల్ని కించపరచడమే కాకుండా ఎక్కడ జరగలేదు? విశాఖ నడి రోడ్లో జరగట్లేదా వ్యభిచారము? తూర్పుగోదావరిలో జరగలేదా? పిఠాపురంలో జరగలేదా? పెద్దాపురంలో జరగలేదా? పశ్చిమ గోదావరిలో జరగలేదా? అక్కడ గుంటూరులో జరగలేదా? విశాఖ అక్కడ ఉన్నటువంటి విజయవాడలో జరగలేదా? అనంతపురంలో జరగలేదా? నెల్లూరులో జరగలేదా? కడపలో జరగలేదా? కర్నూలులో జరగలేదా? పొట్టకూటి ఏదైతే వాళ్ళ పొట్టకూడి గడవక చాలా మంది వ్యభిచారులుగా మారుతూ ఉన్నారు. కానీ మీరు మాట్లాడుతున్నటువంటి భాష, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, మీరు జర్నలిజాన్ని అనే విధంగా
అనిపించేటట్టు ఈరోజు రాష్ట్రంలోని తెగ పుట్టారనిపిస్తూ ఉన్నది. కానీ మహిళల్ని ఎంత దారుణంగా వైశ్యుల రాజధాని, అది దేవతల రాజధాని కాదు అనేది అది చాలా తప్పది. జర్నలిజం, ఒక జర్నలిస్ట్గా రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్రాన్ని ఏం కోరుకున్నారు, ఈ రాష్ట్రంలో ఏం బాగుంటే బాగుంటుంది అని జనం కోరుకున్నారు. కానీ ఆ విధంగా కాకుండా మీరు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఎంత నీచంగా దిగజారటము ఎక్కడ చూడలేదు. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు, మహిళా సంఘాలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించడం కూడా జరిగిన విషయమే. కానీ మహిళలు కించపరిచిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు చాలా మంది మహిళా సంఘాలు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పాటు ర్యాలీలు నిర్వహించారు. కానీ పల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసే ఈ రోజే అనకాపల్లి జిల్లాలో మునగపాక మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా ఈ రోజు కేసు కూడా నమోదు చేశారు కొమ్మినేని శ్రీనివాస్ పైన, అట్లా కృష్ణరాజు పైన. అదే విధంగా ముఖ్యంగా రాజధాని అమరావతిలోని మహిళలు ఈ వ్యాఖ్యలు చేసిన రోజే పెద్ద ఎత్తున నిరసన చేపట్టడం కూడా మనకు తెలిసిన విషయమే. కొమ్మినేని శ్రీనివాస్, జర్నలిస్ట్ కృష్ణరాజు ఇరువురిని అరెస్ట్ చేయాలంటూ తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా నేను నైట్ చేశారు. ఈ రోజు మార్నింగ్ అరెస్ట్ చేసినటువంటి విధానం చూడండి. ఈ కొమ్మినేని శ్రీనివాస్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి అమరావతికి తీసుకొస్తున్నారు. ఇది మనం చూడొచ్చు. అమరావతికి తీసుకొచ్చినటువంటి చూడొచ్చు మీరు. ఆయన అరెస్ట్ చేసిన వెంటనే మీరు అది ఫోటోలో చూడండి ఎంత అరెస్ట్ చేసిన తర్వాత ఎంత అంటే ఆయనకి ముందే హెల్త్ బాగోలేదు, ఏదో ఒక ప్రాబ్లం ఉన్నది. కానీ ఈ ప్రాబ్లం పెట్టుకొని ఇట్లాంటి అంటే మాట్లాడొచ్చు. నిజాయితీగా రాష్ట్రానికి కావలసినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ తప్పు చేస్తే దండించే హక్కు ప్రతి పౌరుడికి ఉన్నది. జర్నలిస్ట్కి, ఫోర్త్ ఎస్టేట్ అనిపించే జర్నలిస్ట్కి ఉన్నది. కానీ మీరు అట్లా మాట్లాడి ఉండుంటే హర్షించేవారు. ఒకప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ అంటే మంచి ఎనలిస్టు, మంచి జర్నలిజం చేసేవారు, మంచిగా ఆలోచన చేసేవారు, మంచి సూచనలు ఇచ్చేవారు అనుకునేవారు. కానీ మీరు ఈరోజు ఒక ఛానల్కి అమ్ముడిపోయారా, ఒక పార్టీకి అమ్ముడిపోయారా, ఆ రీతులకు మేము వెళ్ళం. కానీ మీరు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన భాష, మీరు మాట్లాడినటువంటి వ్యభిచారం అనే మహిళల్ని కించపరచడం చాలా తప్పు. మీ జర్నలిస్ట్గా మేము సిగ్గుపడుతూ ఉన్నాము. చిచి, ఇలాంటి జర్నలిజమా అని చెప్పేసి మాలాంటి వాళ్ళు కూడా అనుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి మీలాంటి వారు ఈ రోజు అలా మాట్లాడడం తప్పు అని చెప్పేసి విశ్వాస్ టీవీ పూర్తిగా ఖండిస్తున్నది. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల కింద నిరోధక చట్టంతో పాటు హైటీ చట్టం కింద కేసు నమోదు కూడా చేసినట్టు తెలుస్తున్నది. అన్ని కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న ఆదివారం ఏదైతే ఈ ఆదివారం ప్రత్యేక బృందాలతో పోలీసులంతా కూడా హైదరాబాద్కు చేరుకొని ఈ రోజు ఉదయం ఆయన నివాసంలోనే అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకి తరలిస్తున్నట్టు కూడా పోలీసులు చెబుతున్నారు. అక్కడి నుంచి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారు. అనంతరం గుంటూరు కోర్టు లేదా మంగళగిరి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది మహిళా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, రాజకీయ పక్షాల నేతలు పెద్ద ఎత్తున అమరావతిలో మహిళల్ని కించపరిచిన విషయంలోని పెద్ద ఎత్తున అక్కడ దండయాత్ర చేస్తున్నారు మహిళలు. ఆ విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓ పక్క చూస్తూ ఉంటే ఇక్కడ మహిళలు కూడా వాళ్ళు ఎట్లా చెప్పులతో కొడుతున్నారో మనం చూసాం. చెప్పులతో కొట్టే పనితీరు కూడా చూస్తున్నాం. మహిళలు మాట్లాడుతున్న విషయం కూడా మనం ఒకసారి అది కూడా విందాం. ఒక్కసారి మహిళలు ఏం మాట్లాడుతున్నారు, మహిళలు ఎందుకు అంత ఉగ్రహించుకున్నారు, అంత ఉగ్రహించుకొని ఎందుకు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది, అవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అది కూడా ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునేటటువంటి కృష్ణరాజు అనే వ్యక్తి అమరావతి గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇది దేవతల రాజధాని కాదన్నాడు. చరిత్ర తెలుసా నీకు? చరిత్ర తెలియని నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యావు? కావాలంటే పిల్లల పుస్తకాలు తీసుకొని చదువుకొని అప్పుడన్నా మాట్లాడడం నేర్చుకో. ఈ అదొకటి ఇక్కడ బుక్ తీసుకొని చదువుకో అని చెప్పి సోదరిమణి అంటుంది, నిజమే. కానీ ఏంటంటే జర్నలిస్టులుగా ఉన్నటువంటి కృష్ణరాజు గారు, కొమ్మినేని శ్రీనివాసు మాట్లాడిన మాటలు ఒక మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయి, వాస్తవం. కానీ దీనిలో భాగంగా అక్కడ చరిత్ర తెలుసుకోమని చెప్పేసి మేడం అన్నారు. కానీ చరిత్ర నిజమే, చరిత్ర అమరావతి దేవతల రాజధాని, అమరావతి అంటే ఏంటి, అమరావతిలో ఏ విధంగా ఉంటాయి, ఇంతకుముందు ఏం జరిగింది, అవన్నీ ఒక ఎత్తు అయితే కానీ కొమ్మినేని శ్రీనివాసు,
జర్నలిస్ట్ కృష్ణరాజు ప్రత్యేకంగా ముఖ్యంగా ఏం కావాలి, ఈ రాష్ట్రంలో సలహాలు ఇచ్చే ఏర్పాట్లు చేయాలి, ప్రభుత్వం తప్పు చేస్తే ఖండించే ఏర్పాట్లు ఉండాలి, ప్రభుత్వం తప్పులు చేస్తున్నది కాబట్టి ఇక్కడ వికేంద్రీకరణ జరగాలి, అంతే ఒక అమరావతిలోనే అభివృద్ధి కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు కూడా వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి చేయాలని చెప్పుంటే ఎంతో హర్షించేవాళ్ళని చెప్పేసి ఇక్కడ మహిళలు కూడా చెప్తున్నారు. అది కూడా విందాం ఒకసారి. అది ఏంటి అసలు, ఎందుకు ఎంత ఒక్కరించుకున్నారు ఏంటని చూద్దాం. అట్లాగే ఈ విధంగా ఎంతో కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు, దీన్ని మేము అమరావతి రైతులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా అతను మాట్లాడిన మాటలు ఒక సాక్షి ఛానల్ యజమాని అయినటువంటి భారతీదేవి ఒక ఆడపుట్టకు పుట్టి ఇంతవరకు దాని గురించి ఎలాంటి మాటలు మాట్లాడకపోగా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుపోగా ఎంతో సైలెంట్ గా ఉన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకప్పుడు ఆమె మీద తీవ్రమైనటువంటి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు వస్తే ముందుగా స్పందించి ఒక విషయం పైన మనతో మాట్లాడడానికి సిపిఐ నగర కార్యదర్శి పైడిరాజు గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. పైడిరాజు గారు నమస్కారం. నిన్న సాక్షి మీడియాలోని మనం 3 రోజుల క్రితం వచ్చిన విషయం మనకు తెలిసిన విషయమే. అట్లా కృష్ణరాజు గారు జర్నలిస్ట్ గా, కొమ్మినేని శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి వీళ్ళు మహిళలని కించపరిచే విధంగా, మహిళలు వైశ్యులు రాజధాని, అది దేవతల రాజధాని కాదు అని మాట సంబోధించినటువంటి ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వారిపైన మీ పార్టీ నుంచి మీరేమనుకుంటున్నారు? అసలు అలా మాట్లాడొచ్చు అంటారా? ఏమంటారు మీరు? ప్రజాస్వామ్యవాదులందరూ ఏమాత్రం దేశం పట్ల, మహిళల పట్ల విజ్ఞత కలిగిన వాళ్ళందరూ పూర్తిగా ఖండించవలసిన అంశంగా సిపిఐగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా జర్నలిజంలో ఉండేటువంటి సీనియర్ నాయకులు, సీనియర్ రిపోర్టర్లైన శ్రీనివాసరావు గాని, మురళి గాని ఎవరైనా అసలు ఇది ఏం భాష అండి, అది వేశ్యల రాజధాని అని చెప్పడానికి, అంటే దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యజమాని మంచోడైతే, తండ్రి మంచోడైతే పిల్లలు బాగుపడతారు. ఆ పార్టీ అధినేత ఆయనకే ఒక సంస్కారహీనుడు, ఆ సంస్కారహీనుడు తాలూకా మీడియా గాని, ఆ నాయకులు గాని ఇంకెలా మాట్లాడతారండి? సభ్య సమాజం సిగ్గుతో తలవించుకునే మాటలు మహిళల పట్ల వైసీపీ నాయకులు లేకపోతే వైసీపీ జర్నలిస్టులు ఇది వాడుతున్న భాష ఏదైతే ఉందో అభ్యంతరకరం. ఇమ్మీడియట్ గా వారు బేషరతుగా అక్కడ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. వాళ్ళు రాజకీయాలతో ముడిపెట్టి నేను మాట్లాడటం లేదు. మహిళలంటే మీకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? వేశ్య రాజధాని అంటే అందు ఎంత నీచమైన ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా వింటే చిక్కుతో తలవంచుకోవాలి మన రాష్ట్రంలో. సరైనది కాదు. ఇప్పుడు పక్కేమో మహిళలు ఉద్యోగం కోసం నేను ఉన్నానని ఆ నాయకుడు చెప్తున్నాడు. ఇటువంటి భాష, ఇటువంటి మాటలు సిపిఐ తరఫు నుండి విశాఖపట్నంలో గల 22 లక్షల జనాభా కలిగిన విశాఖ నగరం నుండి మేము పూర్తిగా ఖండిస్తున్నాం. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అది ఒకటి. ఇది ఇంకోటి, ఇప్పుడు జర్నలిస్టులుగా ఇది బాగా సీనియర్ జర్నలిస్టులు అని మనకు తెలిసిన విషయమే. కానీ జర్నలిస్టులుగా వీళ్ళిద్దరూ ఎవరైతే కృష్ణరాజు గారు, కొమ్మినేని శ్రీనివాస్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ రాష్ట్రానికి సలహాలు ఇచ్చే ఏర్పాట్లు ఉండాలి సార్, వికేంద్రీకరణ జరగాలి, ఏదైతే రాజధాని ఉన్నదో రాజధానిలో వికేంద్రీకరణ చేసి 13 జిల్లాలు అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పుంటే ఈరోజు మహిళలు ఇట్లాంటి జర్నలిస్టులని ఏమని అంటారు? ఇది చాలా తప్పండి. కొమ్మినేని శ్రీనివాసరావు గాని, మురళి గాని ఎవరైనా వీళ్ళు చాలా సీనియర్లు అవ్వచ్చు. మనం ఎంత చదువుకున్నాము, ఎంత గొప్ప అనేది కాదండి, మనం ప్రజల్ని ఎంత బాగా ఆకట్టుకుంటున్నాం, మన భాష, మన తీరు, మన ప్రవర్తన, నైతిక విలువలు, మనం మాట్లాడే భాషలో ఉన్నటువంటి ఔన్నత్యం, ముఖ్యంగా మన రాష్ట్రంలో, మన సమాజంలో మహిళలు ఎంత హీనంగా కించపరుస్తూ మాట్లాడడం అనేది అసభ్యకరం, అభ్యంతరం. బేషరతుగా వాళ్ళ మీద చట్ట ప్రకారం సరే, ఈ రోజు ఉదయమే చట్ట ప్రకారంగానే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద, ఐటీ చట్టం కింద, నాన్ బెయిలబుల్ దేని కింద కొమ్మినేని శ్రీనివాసన్ అరెస్ట్ చేసినట్టు కూడా చెబుతూ ఉన్నారు పోలీసులు. ఇది హర్షించే విషయం అంటారా? ఏమంటారు? ఇది న్యాయంగా విచారణ చేసి అటువంటి మాటలు అన్నందుకు చట్ట ప్రకారం శిక్షించవలసిందేనండి. ఇది భవిష్యత్తులో మరొకరు ఏ పార్టీ వాళ్ళైనా మహిళలు ఇలా కించపరుస్తూ మాట్లాడడం అనేది మంచిది కాదనేది
వీళ్ళ ద్వారా ఒక సమాజానికి ఒక మెసేజ్, ఒక సందేశం వెళ్ళాలి. ఏది ఏమైనా ఇటువంటి తప్పుడు మాటలు ప్రజాస్వామ్యంలో మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైనా, ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత సీనియర్ జర్నలిస్టులైనా, ఎంతో అనుభవజ్ఞులైనా, ఈ సమాజాన్ని ఎంతో ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నామని చెప్తున్న వారు ఎవరైనా కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నేను సిపిఐ తరఫున సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు పైడిరాజు గారు, మళ్ళీ మీకు మన లైన్లోకి తీసుకుంటాం. ఇది ఈరోజు సిపిఐ పార్టీ నుంచి కూడా చెబుతూ ఉన్నారు. ఇట్లాంటి తప్పుడు మాట్లాడినటువంటి జర్నలిస్టుల పైన వెంటనే అరెస్ట్ చేయాలి, వెంటనే శిక్షించాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అది ఈరోజు జర్నలిస్టులు అంటే చిచ్చి అనే జర్నలిజం వ్యభిచార జర్నలిజంగా మార్చినటువంటి వీళ్ళిద్దరిపైన చర్యలు తీసుకోవాలని కూడా చెబుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వాస్ టీవీ ఫోన్ ద్వారా లైన్లోకి వచ్చినందుకు సిపిఐ పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.